హమాస్కి ఐక్యరాజ్య సమితిలో చోటు ఎట్లా ఇచ్చారు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మన దేశంలో రేపు పొద్దున వీళ్ళని ఎట్లాగే వదిలేస్తే లష్కర్ తోయిబా వాడితోనూ మాట్లాడిస్తారు, ఐక్యరాజ్య సమితిలో జైషే మహమ్మద్తో కూడా మాట్లాడిస్తారు. తీవ్రవాదులకి ఇప్పుడు పాలస్తీనా అనేది ఒక ప్రభుత్వం నడుస్తుంది, హమాస్ అనేటువంటిది ఆ పాలస్తీనా ప్రభుత్వాన్ని కాకుండా తాము నడుపుతున్నారు. వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటిదే అల్కాసం బ్రిగేడ్స్, వాళ్ళు ఈ హమాసే అరాచకాలకు పాల్పడుతుంది. మొన్న ఇజ్రాయెల్లోకి చొరబడింది వాళ్ళే. వీళ్ళిద్దరూ ఐక్యరాజ్య సమితిలో ఒకరికొకరు వాదించుకున్నారు. ఏమని? మానవతా సహాయం అన్నటువంటిది ప్రపంచ దేశాల నుండి కావాలి, ఆశించినంత రావట్లేదు, అర్జెంటుగా కావాలి అన్నటువంటిదేమో హమాస్ చెప్తుంటే, ఇప్పటికి పంపిస్తున్నటువంటి సహాయం సంతృప్తికరంగా ఉంది, ఇది వస్తున్నటువంటిది సంతృప్తిగానే ఉన్నామని చెప్పేసి పాలస్తీనా ప్రభుత్వం చెప్తోంది. అంటే ఇక్కడ ఒకే అంశం మీదన ఒకే దేశంలో రెండు భిన్న స్వరాలు ఎలా చేశారు? పాలస్తీనా ప్రజాప్రభుత్వం ఉండగా హమాస్ తీవ్రవాదులతో ఐక్యరాజ్య సమితిలో ఎట్లా అలౌ చేశారని చేసేస్తున్నారు అంతే. ఈ ప్రపంచంలో ఉగ్రవాదం అనేటువంటి దాన్ని ఒక అధికారిక ప్రచార సాధనం కిందకి వాడబడుతోంది ఐక్యరాజ్య సమితి ద్వారా.